శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు. కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి. ప్రభుత్వ పాఠశాలల 3 విద్యార్థులకు, 8 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అభినందన సత్కారం. కూటమి పాలనలో అన్నదాత విలవిల. పుష్కర ఏర్పాట్లలో అడుగడుగునా నిర్లక్ష్యం. కూటమి పాలనపై మాజీ ఎంపీ మార్గని భరత్ ధ్వజం. రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్ రామాలయం సెంటర్లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్ రామాలయం సెంటర్ వద్ద అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ, స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలు, గిరిజనుల కోసం సాగించిన పోరాటాన్ని స్మరించుకున్నారు. యువత ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే కంబాల చెరువు సెంటర్లో ఎమ్మెల్యే ప్రతిష్టాపించిన గంటం దొర, మల్లు దొర విగ్రహాలను కూడా సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సత్యనారాయణ రాజు, బలరామ నాయక్, మాజీ కార్పొరేటర్ చండీప్రియం, ఉద్దరాది మధు, కేశవరాజు, భగవాన్ రాజు, కృష్ణం రాజు, వర్మ, ఎంఎస్ రాజు, డి పృథ్వీరాజుతో పాటు అల్లూరి అభిమాన సంఘాల నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు. మన విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి యొక్క 102వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. సీతారామరాజు గురించి మనం స్వాతంత్ర సమరయోధుల్లో సీతారామరాజు గారి యొక్క పాత్ర విశిష్టమైనది. ఆయన్ని చూసి మనం త్యాగం, దేశభక్తి ఎలా ఉండాలి ఏంటనేది నేర్చుకోవాలి. ఎందుకంటే 1897లో జన్మించి 24లో అంటే 27 సంవత్సరాల్లో ఆయన అసూలు బాశారు. ఆయన అంతసేపు కూడా దేశ స్వాతంత్ర్యం బ్రిటిష్ వారి నుంచి మన దేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, గట్టు ఆయన సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే గిరిజనుల్ని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా గెరిల్లా పోరాటం చేసి బ్రిటిష్ వారిని బెదిరించి వారిని అయ్యో సీతారామరాజు ఉంటే మన కష్టం, ఆయన ఏదో రకంగా అంతమొందించాలనే పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అటువంటి గిరిజనులు అండగా పెట్టుకొని తిరుగుబాటు చేసిన మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అల్లూరి సీతారామరాజు గారు. ఆయన బాటలో నడవడానికి మనం ఇవాళ ఇంకా మనం బ్రతుకున్నామంటే ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన మాట, ఆయన పేరు తలంచుకుంటేనే రోమాలు నెక్కబొడుస్తాయి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. అతి చిన్న వయసు 27 సంవత్సరాల్లో ఆయన స్వర్గస్థులైనా ఇవాళ 100 శతాబ్ద సంవత్సరాలు దాటిన ఆయన పేరు చిరస్థాయిగా మనం స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగం, వారి కుటుంబ సభ్యులు వారికి సహకరించిన తీరు చూస్తే మనలో ఏ ఒక్కరైనా సరే స్పందించక తప్పదు. ఇవాళ యువతరానికి కావాల్సింది రాజకీయాల కాదు. ఇవాళ కావాల్సింది యువతరానికి ఇవాళ ఎక్కడ చూసినా ఏమి చూసినా సెల్ ఫోనో ఇంకోటో పట్టుకొని తిరుగుతున్నారు. చెడు మార్గంలో ప్రయాణిస్తున్న యువతని మంచి మార్గంలో నడిపించడానికి ఇవాళ మాస్టర్ లాంటి చాలామంది వ్యక్తులు అవసరం. ఎందుకంటే సమాజాన్ని ఏ ఒక్కరూ మార్చలేరు, పుస్తక రూపంలోనే మార్చగలదు. ఎందుకంటే చిన్న బుక్ లాంటిది వేసి చిన్న మనం ఏదో ఒక అల్లూరి సీతారామరాజు కాంటెస్ట్ కింద పెట్టి వాళ్ళకి ఈ చదివి మాకు వినిపించండి, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తామంటే యువతను మార్చే శక్తి ఒక్క మాస్టర్లకే ఉంది తప్ప ఎవరికీ లేదు. తెలుగు జాతి గర్వంగా తలెత్తుకునే చేసిన క్షత్రియ విప్లవ జ్యోతి అయిన అల్లూరి సీతారామరాజు గారి 102వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ క్షత్రియ సేవా సమితి మరియు ఇతర ప్రముఖులందరి ఆధ్వర్యంలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది.
2 రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాలు కూడా అధికారికంగా అల్లూరి సీతారామరాజు గారి జయంతులు వర్ధంతులు అనేది నిర్వహించడం శుభ పరిణామం. ఎందుకంటే అతి చిన్న వయసులో కుల మత వర్గాల కోసం కాకుండా ఎవరైతే బడుగు బలహీన పీడిత వర్గాలు ఉన్నారో వారి కోసం బ్రిటిష్ సైన్యాన్ని సైతం గడగడలాడించి ప్రాణ త్యాగాన్ని చేసిన అమర వీరుడు మన అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి విప్లవ వీరుల యొక్క స్ఫూర్తి భావి తరాలకు తెలిసే విధంగా వాడలా ఆయనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగింపబడుతూ ఉంటాయి. అదే విధంగా పెద్దలు చెప్పినట్టు యువతకు కూడా వారి స్ఫూర్తి తెలియజేసేలాగా అనేక కార్యక్రమాలు అనేది ముందు రూపొందించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 3 విద్యార్థులకు 8 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చేతుల మీదుగా అభినందన సత్కారం చేశారు. కష్టపడే వ్యక్తిత్వం, పట్టుదల, నిరంతర కృషి ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. ఎంపీ కార్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 3 విద్యార్థులకు, 8 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు బీజేపీ నాయకులు హారిక ఆధ్వర్యంలో అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలను చేరుకునే ధైర్యం పెరుగుతుందని తెలిపారు. కష్టపడే స్వభావం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు హారిక మాట్లాడుతూ 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో దగ్గర అంటే ఒక 90+% వచ్చినటువంటి పిల్లలు వారందరినీ కూడా ఇవాళ గుర్తించి వారికి సత్కారం చేయడం జరిగింది. దీని మాధ్యమంగా మనం అర్థమయ్యేది ఏమిటంటే గవర్నమెంట్ స్కూల్స్ చాలా వరకు కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదని, సరైన టీచర్స్ ఉండరని, పిల్లలు సరిగ్గా చదవలేరు అనేటువంటి ఒక అపోహ చాలా మందిలో ఉన్నటువంటి సందర్భంలో ఇది ఒక కనువిప్పు అని చెప్పి నేను భావిస్తున్నాను. నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్త కూడా ఒకానొక సందర్భంలో నాతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆయన టాప్ క్లాస్ బిజినెస్ మ్యాన్, కానీ ఆయన ఇప్పుడు చెప్పింది ఏమిటంటే, నా చిన్నతనంలో నేను మున్సిపల్ స్కూల్లో చదివాను అండ్ అక్కడ బల్లలు కుర్చీలు కూడా ఉండేవి కాదు, చెట్ల కింద మా ఉపాధ్యాయులు మాకు చదువు చెప్పేవారు. కాకపోతే డిఫరెన్స్ ఏమిటంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు క్వాలిటీగా మాకు అర్థమయ్యేలాగా విషయాలు చెప్పగలిగేవారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక గురువు యొక్క గురుతరమైనటువంటి బాధ్యత మనకి దీని మాధ్యమంగా కూడా తెలిసి వస్తుంది. బట్ ఈరోజు మున్సిపల్ స్కూల్స్లో పిల్లలు అద్భుతంగా చదివి దగ్గర 90% పైన పర్సంటేజ్ తెచ్చుకున్నటువంటి సందర్భంలో వారందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా నారాయణ గారి దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అంశం ఏమిటంటే, కేవలం చదువు మాత్రమే కాదు, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. ఇవాళ మన దేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి సమగ్రమైనటువంటి నైపుణ్యాభివృద్ధి ఉన్నటువంటి బిడ్డలు మన దేశానికి చాలా అవసరం. కనుక ఉపాధ్యాయులు ఆ విషయం మీద కూడా దృష్టి పెడతారు అని చెప్పి విశ్వసిస్తున్నాను. మార్పులు చేర్పులు వస్తున్న కాలంలో పిల్లలందరూ కూడా పోటీతత్వంతో చదవడం, అలాగే ఆధ్యాత్మికంగా ఉంటూ పోటీతత్వంతో చదవడం, పిల్లల్లో మార్పు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడుతూ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎంత శాతం తెచ్చుకున్నారో ప్రైవేట్ స్కూల్లో పిల్లలు కూడా అంతే శాతం తెచ్చుకుంటూ మనం చూశాను. ఎప్పుడు కూడా యాడ్స్తో ప్రైవేట్ స్కూల్స్ యాడ్స్ ఇచ్చే ఉండేది. అలాంటిది ఈసారి స్వచ్ఛందంగా మీడియా వాళ్ళు మొదటి పేజీలో గవర్నమెంట్ మా బడి అని చెప్పేసి యాడ్ వాళ్ళు అంతటా వాళ్ళు స్వచ్ఛందంగా రాయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పిల్లలు ఎక్కడ చదివినా చదువే, వాళ్ళు క్రమశిక్షణతో చదవాలి. మరి నేను చూసుకుంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాను. ఇప్పుడు ఈ వంకాయలవారం వీధిలో ఉన్న సిటీ మున్సిపల్ హై స్కూల్కి వెళ్ళాను. నారాయణ స్కూల్లో ఏ ప్రోగ్రాం జరిగినా నన్ను ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు అక్కడ చూశాను. పిల్లల్లో ఎంత మంచి మార్పు వచ్చిందంటే
తల్లిదండ్రులు కూడా అంతే. మా పిల్లలు చాలా డిసిప్లైన్గా ఉండాలి, పిల్లలకి మంచిగా నేర్పాలంటే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తాను, తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి. తెలుగు ఉండాలి, ఇంగ్లీష్ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. అది ఇంగ్లీషు గ్లోబల్ లాంగ్వేజ్, తెలుగు వచ్చేసి మన మాతృభాష. కాబట్టి మనం అందరం కూడా ఇంట్లో, నేను అదే ప్రతి తల్లిదండ్రులు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైము రుద్దకూడదు, పిల్లల్ని నేర్పించాలి, జ్ఞానాన్ని ఫీడ్ మాత్రమే చేయాలి. ఆ జ్ఞానం ఎప్పటికీ శాశ్వతంగా ఉండే విధంగా ఫీడ్ చేయాలి. రుద్దకూడదు అనేది మేము ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా ఎప్పటికప్పుడు ఏ స్టూడెంట్ యూనియన్తో కలిసి వెళ్ళినా చెప్పేది. అది చాలా బాగా చెప్తూ, మరి నారాయణ స్కూల్లో చూసుకుంటే పిల్లల్ని రుద్దట్లేదు, చాలా హక్కును చేర్చుకొని తల్లిదండ్రులాగా అలాగే చెప్తున్నారు. అలాగే మొన్న మాస్టర్ని చూశాను, మన్ కీ బాత్ ప్రోగ్రాం కోసం. కూటమి పాలనలో అన్నదాత విలువెల్లాడుతున్నారని, పుష్కర్ ఏర్పాట్లలో అడుగడుగున నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో అన్నదాతను నిలువునా ముంచేసిందని, ఎన్నికల ముందు ఇచ్చిన పెట్టుబడి సాయం హామీని తొంగలో తొక్కి ప్రతి రైతుకు 52,000 రూపాయలు చొప్పున బాకీ పడిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పుష్కరాల్లో 29 మంది బలి కావడాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా ఏర్పాట్లలో అశ్రద్ధ వహిస్తూ కేవలం మాక్ డ్రిల్స్ తో కాలక్షేపం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. తక్షణమే పుష్కరాల నిర్వహణ నిధులపై మాస్టర్ ప్లాన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, వరి, మొక్కజొన్న, మామిడి ఇలా ఏ పంటకు మద్దతు ధర లభించక రైతులు అయిన కాడికి అమ్ముకుంటున్నారని అన్నారు. ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చి 2 ఏళ్లలో ప్రతి రైతుకు 40,000 రూపాయలు బాకీ పడ్డారు. కేంద్ర సాయంతో కలిపి నేడు ప్రతి రైతు ఖాతాలో 52,000 జమ కావాల్సి ఉందని, కానీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో పేదలకు అందజేసిన ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని అన్నారు. గతంలో తాము ఇచ్చిన ఇళ్లను అగ్గిపెట్టెలు అని విమర్శించిన వారు ప్రతి పేదవాడికి 2 నుండి 3 సెంట్ల స్థలం ఇస్తామన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదు? కనీస మౌలిక సదుపాయాలు లేక టిట్కో ఇళ్లు ఖాళీగా ఉన్నాయని లబ్ధిదారులపై ఎంఐఏల భారం వేయడం దారుణం. టిట్కో ఇళ్ల కోసం ధర్నాలు చేస్తున్నారు. ఒకవైపు టిట్కో ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు అందించడం లేదు, వాటి కోసం లబ్ధిదారులు ధర్నా చేస్తుంటే మరోవైపు వారికి ఈఎంఐలు మొదలు కావడంతో ఆందోళన చెందుతున్నారు. రాజమండ్రిలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారు. శివరాత్రి రోజే 2 లక్షల మందిని అదుపు చేయలేకపోయిన ప్రభుత్వం 10 కోట్ల మంది వచ్చే పుష్కరాలను ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం కేవలం పబ్లిసిటీకే పరిమితం కాకుండా పేదలకు, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని భరత్ డిమాండ్ చేశారు. పుష్కరాల వంటి అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గతంలో లాగా షూటింగ్ ఈవెంట్ గా మార్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని హెచ్చరించారు. రాజమండ్రి పుష్కరాల నిర్వహణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర బ్లూ ప్రింట్ ను విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ తరపున భరత్ డిమాండ్ చేశారు. సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున చూసుకుంటే 2 సంవత్సరాలకి 40,000 వేయాలి. కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము 6,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలకి 12,000 రూపాయలు వేయాలి. అంటే ఇవాళ సగటున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55 నుంచి 60 లక్షల మంది రైతుల్ని గుర్తించడం జరిగింది. గత మా ప్రభుత్వంలో మాకు తెలిసి జగనన్న 54-55 లక్షల మంది రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా కిందన 13,500 రూపాయలు సంవత్సరానికి వేసేవారు ప్రతి రైతుకు కూడా. మరి అలాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 55 లక్షల మంది యావరేజ్గా తీసుకుంటే ప్రతి ఈ 2 సంవత్సరాల కాలంలో 52,000 రూపాయలు రైతుల ఖాతాల్లో డబ్బులు వెళ్ళాలి. మరి రైతులకి ఏం చేశారనండి? నట్టేటి ముంచిన ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం. ఇవాళ ఇది ప్రధానమైన అంశము.
ఇమీడియట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని రైతన్నలకి పెట్టుబడి సాయం అందించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఏదైతే మీరు ఎలక్షన్స్లో ఇచ్చిన మాటకి అనుగుణంగా రైతన్నలందరికీ కూడా మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని ఇమీడియట్గా నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో అంశము, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మా ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడికి కూడా సొంతిల్లు కల నెరవేర్చాలి అని జగనన్న ఒక అద్భుతమైన పథకం తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ హౌస్ ఉండాలి అని జగనన్న కాలనీలు నిర్మాణం చేశారు. దాంతోపాటు టిట్కో హౌసులు ప్రతి పేదవాడికి కూడా టిట్కో హౌసులు అందించి ఆ పరిస్థితులు ఇవాళ కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అగ్గిపెట్టి లాంటి ఇల్లులు కట్టారు, మేము దాన్ని రద్దు చేసి ప్రతి పేదవాడికి కూడా 2 సెంట్ల నుంచి 3 సెంట్లు భూమిని ఇచ్చి చక్కటి ఇల్లును నిర్మాణం చేసి ఇస్తానని చెప్పిన వాగ్దానం చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నాం. మరి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది, మీరు ఇస్తానన్న 2 సెంట్లో 3 సెంట్లో ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతా ఉన్నాం. ఎందుకు కాలయాపన చేస్తున్నారు అని అడుగుతున్నాం. ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ టిట్కో ఏదైతే హౌసెస్ ఇచ్చారో ఆ టిట్కో హౌసెస్ని ఒకసారి చూపించమ్మా. ఆ టిట్కో హౌసెస్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ధర్నాలు చేసే పరిస్థితులు, ఇదే రాజమండ్రిలో ధర్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఈఎంఐ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఇప్పటిదాకా అక్కడ ఆ టిట్కో హౌసెస్కి సదుపాయాలు అందించని పరిస్థితులు ఇవాళ కనబడుతున్నాయి. ఇవాళ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇదే రాజమండ్రి ప్రాంతంలో రాజమండ్రి హౌసింగ్ ఇచ్చారు. ఒక్కసారి ఇది ఆన్ చేయండి, ఆన్ చేయమా. చాలా టిట్కో హౌసెస్ కూడా ఇవాళ అన్న రోజుకి కూడా ఖాళీగా ఉన్నాయి. ఎందుకున్నాయండి? మా ప్రభుత్వం వెళ్ళిపోయి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మీరు చెప్తా ఉంటారు కదా టిట్కో హౌసెస్కి ఆద్యులు మేమేనని. కనీసం ఆ టిట్కో హౌసెస్లో కూడా ఇవాళ అన్న రోజుకి కూడా పూర్తి స్థాయిగా అక్కడ కాపురాలు ఉండని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆ సదుపాయాలు కూడా కల్పించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అక్కడ ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. కాకపోతే ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి లోన్లు స్టార్ట్ అయిపోయి ఈఎంఐలు కట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. మరి సామాన్యుడు పేదవాడు ఎలా బతుకుతాడండి? ఇది కేవలము ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం కాదా అని అడుగుతూ ఉన్నాం. మరి ఈ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. నాకు తెలిసి బహుశా ఎక్కడ కూడా ఏ రాష్ట్రాల్లో కూడా ఉండకపోయి ఉండొచ్చు. నేను ఒక్కటే అంశం చెప్తున్నా, మీరు అంటున్న ఈ డబుల్ ఇంజన్ సర్కార్కి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అసలు ఈ పార్టీకి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటండి? ఈ పార్టీకి ప్రజలకు అందరికీ కూడా పేదవాడికి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడ మీరు PMAY నుంచి ఆవాస్ యోజన నుంచి కనీస పక్షాన 2 లక్షల రూపాయలు ప్రతి బెనిఫిషరీస్ ఖాతాల్లో డబ్బులు వేసి ఇల్లులు కట్టించాల్సిన పరిస్థితులు తీసుకోకపోగా ఇవాళ రాష్ట్రంలో ఏం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా. ఇదంతా కూడా ఒక మసిపూసి మారేడికాయ చేసి రాష్ట్ర ప్రజలు నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకొక ప్రధానమైన అంశము, ఇదే రాజమండ్రి ప్రాంతం తీసుకోండి. రాజమండ్రి ప్రాంతంలో మేము ఆఖరిలో ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు కొన్ని అంశాలు హౌస్ సైట్స్ కోర్ట్ కేసుల్లో ఉండడం వలన ఇంకా బయట హౌసెస్ తీసుకుని స్థలాలు తీసుకుని ఆ రోజు ఆనం కళాకేంద్రంలో సుమారుగా 25,000 మంది బెనిఫిషరీస్కి పట్టాలు ఇచ్చాం. ఆ పట్టాలు కూడా రైతుల దగ్గర భూములు కొని రైతులు ఖాతాల్లో అమౌంట్ జమ చేసి ప్రతి బెనిఫిషరీస్ కూడా 45 సెంట్లు 60 సెంట్లు చొప్పున అక్కడ
బెనిఫిషరీస్కి పేదవాడికి ఇళ్ల స్థలాలు కేటాయించాము, పట్టాలు ఇచ్చాం. ఆ రోజు అధికారికంగా పట్టాలు ఇచ్చాం కలెక్టర్ చేత. మీరు ఆ పట్టాలని ఎందుకు ముందుకు తీసుకెళ్లట్లేదని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర సమర యోధుడిగా గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహానేతగా అల్లూరి సీతారామరాజు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన త్యాగ స్ఫూర్తి, ధైర్య సాహసాలు నేటి యువతకు ఆదర్శమని అన్నారు. అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర సమరంలో చేసిన సేవలను స్మరించుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల్లో జాతీయ చైతన్యం నింపిన మహానుభావుడిగా కొనియాడారు. అల్లూరి ఆశయాలను యువత ఆచరణలో పెట్టి దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జనరల్ సెక్రటరీ మాదేటి రవి ప్రకాష్ ను జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, ప్రభుత్వ మ్యూజిక్ కళాశాల ప్రిన్సిపల్ పసుమర్తి శ్రీనివాస్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, కలెక్టరేట్ ఏఓ ఎండి అలీ, వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది, అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. వారు ఒక ఆంధ్రదేశం కాక ఢిల్లీ విశేషాన్ని అందరికి తెలియజేస్తున్నారు. వారిని మాట్లాడుతున్నారు. సీతారామరాజు గారు 102వ జయంతి సందర్భంగా పురస్కరించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా చేయడం చాలా ఆనందదాయకం. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వారు జయంతి ఒకటే చేసేవారు. ఈ సంవత్సరం నుంచి జయంతి వర్ధంతి కూడా చేయడం చాలా ఆనందదాయకం. నేను 1994లో అల్లూరి సీతారామరాజు యువజన సంఘం పడాల వీరభద్రరావు గారు అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శి గత 30 సంవత్సరాల నుంచి అల్లూరి సీతారామరాజు గారు ఏదైతే మన్యం ప్రాంతంలో చేసిన అన్ని ప్రాంతాల్లో మల్లారం, మా ఊళ్ళో తపస్సు కొండ, ఏడిపేట, ఇటు ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు గారు పెట్టడం జరిగింది. 2019 సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర మీద 18 మంది చిత్రకారులు చిత్రించడం జరిగింది. అది కేంద్ర లలితకళ అకాడమీ ఆజాదీకి అమృత్ మహోత్సవ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర లలితకళ అకాడమీ ఆధ్వర్యంలో 45 రోజులు ఆ ఎగ్జిబిషన్ జరగడం జరిగింది. అలాగే 1925వ జయంతి సందర్భంగా మన హైదరాబాద్లో క్షత్రియ సేవా పరిషత్తులు కార్యక్రమంలో కూడా మా ఎగ్జిబిషన్ అక్కడ ప్రదర్శించడం జరిగింది. అప్పుడు ఉన్న రాష్ట్ర ముర్ము గారు ఆ ఎగ్జిబిషన్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల్లో కూడా ఎన్నో ప్రదర్శనలు చేయడం జరిగింది. టిట్కో లబ్ధిదారుల జోలికొస్తే బ్యాంకులు ముట్టడిస్తామని రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ కు సమీపంలో ధవళేశ్వరంలో నిర్మాణం చేసిన టిట్కో గృహాల యజమానులపై బరోడా బ్యాంక్ అధికారులు న్యాయవాదులతో కలిసి వచ్చి దౌర్జన్యం చేయడం దారుణమని కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల జోలికొస్తే బ్యాంకులను ముట్టడించి తీన్మార్ పెట్టడం ఖాయమని హెచ్చరించారు. లబ్ధిదారులకు న్యాయం చేయాలని 11వ తేదీన కలెక్టరేట్ లో జరిగే పీజీఆర్ఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ టిట్కో గృహాల లబ్ధిదారులు చెల్లించాల్సిన సొమ్ము అర్బన్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 4,146 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏబి కేటగిరీ గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి రుణం తీసుకున్నారని అన్నారు. ఆయన ప్రభుత్వం ఓడిపోయిన తరువాత టీడీపీ ప్రభుత్వం వచ్చిందని 146 కోట్లు మొదటి విడతగా చెల్లించినట్టు టిట్కో కార్పొరేషన్ చైర్మన్ కూడా ప్రకటించారని అన్నారు. అయినా సరే బ్యాంక్ అధికారులు బాకీలు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తామంటూ బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగా అప్పటి మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 1,109 లబ్ధిదారులకు పట్టాలిచ్చారని అన్నారు. ఈ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇల్లు నిర్మాణం చేస్తామంటూ
పట్టాలు స్వాధీనం చేసుకుని లబ్ధిదారుల సంఖ్యను కుదించాయని అన్నారు. ఈ విధంగా లబ్ధిదారులను భయపెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం వెంకటేశ్వర నగర్ బరోడా బ్యాంకు వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యేసు, డాక్టర్ రాజశేఖర్, బర్రె సుబ్రహ్మణ్యం, యాళ్ల వీరభద్రరావు, తాడి సూరిబాబు, చిన్న తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ చదువు రాని వాళ్ళు, ఒకవేళ ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఏంటో తెలియని వాళ్ళు, అటువంటప్పుడు వాళ్ళ తరఫున ప్రభుత్వమే, లోకల్ ప్రజాప్రతినిధులే వాళ్ళ యొక్క చర్య తీసుకుని లబ్ధిదారుల తరఫున యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు బ్యాంకులకి ఎగ్గొట్టేస్తే వారిని ఏమీ చేయలేరు, వాళ్ళకి మాఫీ చేస్తారు. ఇవాళ చిన్న గవర్నమెంట్ ఇచ్చిందే కదండి, ఇవాళ వాళ్ళ మీద పడి దౌర్జన్యంగా మీరు ఖాళీ చేయాలి, దీన్ని మేము యాక్షన్ ఏమండి, అందులో గవర్నమెంట్ పోర్షన్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ నిర్మించిన ఆ టిట్కో ఇళ్ళు కావాలండి, ఏదైనా సరే గవర్నమెంట్ పోర్షన్ కూడా ఉంటుంది కదా, దాన్ని ఎలాగా వీళ్ళు జప్తు చేస్తారు. గవర్నమెంట్ పోర్షన్ తీసేసే కదా మీరు లోన్ ఇచ్చారు. ఏ రకంగా ఇది రూల్ ప్రకారంగా వర్తిస్తుందా, కరెక్టా కాదు కదా. మరి గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ అంటే ఏంటి? ఇక్కడ లోకల్ నిజం చెప్పాలంటే నేను చెప్పా, ఆ రోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, కానీ తర్వాత వాళ్ళు నిర్మించారు, వాళ్ళ పేరు ఎట్టుకున్నారు, మేమే మాట్లాడలేదు కదా. తర్వాత ఇంకో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు, మేము ఏం మాట్లాడలేదు కదా. కానీ ఇవాళ మీ ముందుకు ఎందుకు వచ్చామంటే పేదవారైనటువంటి ఆ లబ్ధిదారులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఏంటి, అసలు మీకు ఏం జరుగుతుంది ఏంటి? బ్యాంకు వారు ఏ రకంగా ఇచ్చారు, వారు ఏ రకంగా కూడా ప్రొసీడింగ్స్ ఎక్కడా కూడా లాఫుల్గా లేవు. ఏదైనా సరే చట్టబద్ధంగా ముందు మీరు నోటీస్ ఇవ్వాలి, తర్వాత ఎందుకు కట్టట్లేదు అడగాలి. ఏమండి, డైరెక్ట్గా ఇవన్నీ వాళ్ళకేమీ తెలియవు. ఇక్కడ నేను చదివినప్పుడు కూడా నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. చూశారు కదా మీరు ఇక్కడ, ఏమండి కోర్టు ప్రొసీడింగ్స్ అంటే కనీసం ఒక స్టాంపు, ఒక రౌండ్ స్టాంపు ఇలాంటివి ఉండాలి కదా. ఏం జరిగిందో కూడా డీటెయిల్స్ లేవు, ఇందులో కోర్టు కమిషన్ పేరే లేదు. సరే, ఈ సందర్భంగా మేమందరం కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించండి, అక్కడ జరుగుతుందో తెలుసుకోండి, బ్యాంకర్స్తో మాట్లాడండి, జరగబోయే ఇబ్బందిని తొలగించి లబ్ధిదారులకు మేలు చేకూర్చాలని ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఆల్రెడీ హౌసెస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా సంబంధం లేదు. కానీ మొన్న 4 days బ్యాక్ ఈ బరోడా బ్యాంక్ వాళ్ళు 4 లాయర్లు వేసుకుని రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి బొమ్మూరు టిట్కో హౌసెస్ దగ్గరికి వెళ్ళి మీరు బాకీ కట్టాలి, మీ ఇల్లు మేము జప్తు చేస్తాం, మీ ఇల్లుకి తాళం వేస్తాం అని చెప్పి వాళ్ళని బెదిరించి హడావిడి చేసి చాలా న్యూసెన్స్ చేయడం జరిగింది. అసలు ఇది ఎక్కడి వరకు న్యాయం? లోన్కి దీనికి సంబంధం లేదు. లోన్ తీసుకున్నవాడు అప్పటి చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు అడిగితే అతన్ని అడగాలి, లేకపోతే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆయన సీఎంగా లోన్ తీసుకున్నాడు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు కట్టాలి. అక్కడికే మన చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాడంటే 140 కోట్లు బ్యాంక్కి కట్టవలసిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాడు. ఈ టిట్కో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అతను ఏమంటే ఈ లోన్ అంతా కూడా ప్రభుత్వం తీసుకున్న లోన్ కాబట్టి లబ్ధిదారులకి ఇది సంబంధం లేదు, మేమే కడదామని అతను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అతని పేరు కూడా. రాజమండ్రి విఎల్పురం పార్కులో వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. క్రమం తప్పకుండా వృద్ధులకు ప్రతి నెల 7వ తేదీన పెన్షన్లు అందిస్తున్న వికాస్ సంస్థ కృషి అభినందనీయమని నగర ప్రముఖులు సుమాప్రియ ఫైనాన్స్ కార్పొరేషన్ అధినేత కటిక కుమార్ స్వామి ప్రశంసించారు. గురువారం ఉదయం స్థానిక విఎల్పురం పార్కులో వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 200 మందికి 200 రూపాయల చొప్పున పెన్షన్లను కుమార్ స్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమార్ స్వామి మాట్లాడుతూ వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ తన జీతంలో కొంత భాగాన్ని వృద్ధులకు వెచ్చించడం అభినందనీయమని పేర్కొన్నారు. వికాస్ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ అవసాన దశలో వృద్ధులకు సహకారం అందించడంలో
అందరూ అన్ని స్థాయిల్లో ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. తొలుత పార్కులోని కందుకూరి వీరేశలింగం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, చల్ల వెంకటేశ్వర్లు, దొల్లా రవి, కొట్టెటి శ్రీనివాస్, డాక్టర్ కెఎం జగదీష్ తదితరులు పాల్గొన్నారు. నేత్రాలయం వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర కంటి పరీక్షా కేంద్రాన్ని కూడా మనం ఈ రోజుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి కూడా మన వృద్ధుల తరపున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గౌతమి నేత్రాలయం వారికి కూడా థ్యాంక్ యూ. ఉచిత మెగా వైద్య సేవా శిబిరం నిర్వహిస్తున్నామని వైసీపీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయమై వారి ఆదేశాల మేరకు 25వ వార్డ్ పెద్దలు మాజీ కార్పొరేటర్ నీలపల్ల తమ్మారావు, జిల్లా అధికార ప్రతినిధి మరియు 25వ వార్డు ఇన్ఛార్జ్ రొక్కం త్రినాథరావు, లక్కోజు కిరణ్ ప్రియ, దారా స్వరూపారాణి, రామకృష్ణారావు ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. మార్గాని భరతరామ్ గారు, మన మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ గారి ఆదేశానుసారం మెగా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేశారు. మార్గాని భరతరామ్ గారికి స్పెషల్ ఏంటంటే బీదవాళ్ళ పక్షాన కష్టాల్లో ఉన్న వాళ్ళకి తోడుగా ఎప్పుడు ఉండే మహానాయకుడే మా మార్గాని భరతరామ్ గారు. అంచేత ఇది మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు 39వ వార్డు నటరాజ జయరామ టాక్స్ బ్యాక్ సైడ్ ఉన్న ప్లేసులో. కాబట్టి మా 25వ వార్డు తరఫున కూడా మా నాయకుడు నీలపల్ల తమ్మారావు, కిరణప్రియ ప్రతి ఇంటింటికి కూడా మార్గాని భరతరామ్ గారు చేసే సేవా కార్యక్రమాలు ప్రసారం చేస్తూ పాంప్లెట్స్ ఇస్తూ అందరూ కూడా ఆ రోజుకి అక్కడ రమ్మని వార్డు ప్రజల్ని కోరుకుంటూ, అలాగే మా మార్గాని భరతరామ్ గారు నిండు మనసుతో దీవించి అలాంటి వ్యక్తి మన రాజమండ్రి గొప్ప వ్యక్తి, ఆ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలా, ఆయన ఉన్నత శిఖరాలకు ఎదగాలని మా వార్డు ప్రజల తరపున మా తరపున కూడా ఆయనకు ఆశీర్వాదాలు పొందాలని నేను కోరుకుంటూ సెలవు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు. కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి. ప్రభుత్వ పాఠశాలల 3 విద్యార్థులకు, 8 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అభినందన సత్కారం. కూటమి పాలనలో అన్నదాత విలవిల. పుష్కర ఏర్పాట్లలో అడుగడుగునా నిర్లక్ష్యం. కూటమి పాలనపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.